చిత్తూరులో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చిత్తూరు ఉమ్మడి పార్లమెంటు టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ఇక పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ఎంపీకి స్థానికత ఉండదని, ప్రత్యర్థులు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ప్రసాదరావు ఆరోపించారు. కొందరు ఎంపీలుగా గెలిచి కనీసం పార్లమెంటులో కూడా మాట్లాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు అనామకులను ఎంపీలుగా ఎంపిక చేస్తున్నారని, విదేశాల్లో పార్లమెంటేరియన్లు హుందాగా ఉంటారని చెప్పారు ప్రసాదరావు. ఇక్కడేమో హంతకులు, స్మగ్లర్లు ఎంపీ అభ్యర్థులుగా ఎంపికవుతున్నారని, వారు గెలిచి ఏం చేస్తారంటున్న టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుతో మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటోంది. గెలుపోటములకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా కేంద్రమైనప్పుడు కూడా ఇప్పటివరకు అభివృద్ధికి ఆమడి దూరంలో ఉంటూ కనీసం ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్నటువంటి చిత్తూరులో ఈసారి ఒక కొత్త వ్యక్తి ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అది కూడా కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంపీలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు అనేటటువంటి ఒక అపవాదును మూటగట్టుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రిటైర్డ్ అయినటువంటి ఒక ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి చేయబోతున్నారు, నిజంగా గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఏం చేస్తారనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, మీ పేరు బాగా నానుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి అసలు చిత్తూరుకి ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ప్రసాదరావు గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? నేను వచ్చి 1.5 month అవుతుందండి. వచ్చి రాగానే ఇక్కడ సమస్యలన్నీ చూశాను. దానిలో ప్రథమంగా నిరుద్యోగం కనపడుతుంది. రెండవదిగా విద్యకు సంబంధించింది కనపడుతుంది. సరైన ఇన్స్టిట్యూషన్స్ లేవు, గ్రాడ్యుయేషన్కి సరిగా లేవు, ఇంజనీరింగ్ కాలేజ్ సరి లేవు, యూనివర్సిటీస్ బేసిక్గా లేవు. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ కూడా లేదు. ద్రవిడియన్ యూనివర్సిటీ ఒకటి కుప్పంలో ఉంది, కానీ ఇక్కడ అందరూ క్యాటర్ అవటం కష్టం అవుతుంది. సో ఆ యూనివర్సిటీస్ని కూడా మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. అలాగే నిరుద్యోగం నిర్మూలన మీ అందరికీ తెలుసు. 25% గవర్నమెంట్ ఇస్తే 75% మనం ప్రైవేట్ సెక్టర్లో తెచ్చుకోవాల్సింది. ఈ ప్రైవేట్ సెక్టర్ ఎవరో వచ్చి ఇండస్ట్రీ పెట్టే బదులు ఇక్కడే స్వచ్ఛందంగా ఇండస్ట్రీ పెట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తాం. యూత్ అందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకొని వీళ్ళే ఎంటర్ప్రైనర్స్ ఎందుకు కాకూడదని ఒక నూతనమైన ఆలోచన చేస్తాం. అది బహుశా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే చిత్తూరు అంటే ఇప్పుడు మీరు కొన్ని కొత్త పరిశ్రమలు తీసుకొస్తామంటున్నారు, కానీ చిత్తూరు అంటే కేవలం 2 పరిశ్రమలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుసు. ఒకటి చెరకు సంబంధించి ఆ బెల్లం, తర్వాత వచ్చేసి మామిడికి సంబంధించినటువంటి పరిశ్రమలు తప్ప చాలా పెద్ద పరిశ్రమలు ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. సో మీకున్నటువంటి అనుభవంతో, మీకున్నటువంటి పరిచయాలతోటి ఎంపీ అయిన తర్వాత గట్టిగా మాట్లాడేటువంటి ఒక అవకాశం వస్తుంది కాబట్టి, సో ఎలాంటి పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అసలు? ఇప్పుడు మీరు చెప్పిన 2 మామిడి పరిశ్రమ అగ్రేరియన్ డిపెండెంట్ ఇండస్ట్రీ. మామిడికాయలు సరిగా వస్తే ఇండస్ట్రీ నిలబడుతుంది. ఈ తర్వాత దానికి కాన్సిక్వెంట్ ప్రాబ్లం కూడా ఉంది. పల్ప్ ఎక్స్పోర్ట్ చేయాలి, డొమెస్టిక్ కన్జంప్షన్ అంత లేదు. అవకాశాలు ఉన్నప్పుడే ఆ ఇండస్ట్రీ నిలబడుతుంది. అలాగే చెరుకు చెప్పారు. చెరుకు గ్రోయర్స్ ఎక్కువ ఉన్నారు, ఫార్మర్స్. ఇండస్ట్రీ దెబ్బతింది. మీకు అర్థమైపోయి ఉంటుంది. షుగర్ మిల్స్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి కోఆపరేటివ్ సెక్టర్, 2 కాందసారి మిల్స్, దే ఆర్ స్మాల్. తర్వాత ప్రైవేట్ సెక్టర్. వెన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ డూయింగ్ బెటర్, వై దీస్ థింగ్స్ ఆర్ ఫెయిలింగ్, యూ కెన్ అండర్స్టాండ్ ది లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో దాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే రైతులకి కరెక్ట్గా ప్రైస్ వస్తుంది. రైతులకి ప్రైస్ రావటం కాకుండా కరెక్ట్గా డబ్బులు రావాలి, టైమ్లీ డబ్బులు రావాలి. ఆ ఏర్పాటు ఏమైనా ఉందామని చూస్తున్నాం. బహుశా మేము వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసేస్తాం. అంటే ఎస్పెషల్లీ మీకున్నటువంటి ప్రత్యర్థులు విషయానికి వస్తే, బయట నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, సో ఇక్కడ ఎంపీగా ఆయన గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండకపోవచ్చు, స్థానికేతరుడు అవుతాడు అనేటటువంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. సో ఎంపీ మీన్స్ ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్లో గెలవిపించేటటువంటి వ్యక్తి. సో ఆయనకి స్థానికత అనేది ఉండకపోవచ్చు మ్యాక్సిమం, కానీ ఎందుకని ప్రత్యర్థులు మీ మీద ఆ స్థానికత అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తారు? వీళ్ళకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆయన ఒక నియోజకవర్గంలో గెలవటానికి మాత్రమే అది గుర్తిస్తారు. ఒకసారి గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గం మనిషి, రాష్ట్రం మనిషి, దేశం మనిషి,
ప్రపంచం మనిషి. ప్రపంచం మనిషి ఎందుకంటే ఫారిన్ పాలసీలో పార్టిసిపేట్ చేయాలి ఈయన. మీరు ఒకసారి 145 కోట్లు బై 545 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఏంటి, ఎన్ని కోట్లు వస్తుందా? ఈచ్ ఎంపీ ఈజ్ రిప్రజెంటింగ్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్. కాబట్టి అంత ఈజీ కాదు. తర్వాత లోకలు ఏం లేవు ఇక్కడ, ఎందుకంటే మనం చూసాం పివి నరసింహరావు, ద గ్రేట్ పివి నరసింహరావు రామ్టెక్ నుంచి గెలిచి పిఎం అయ్యాడు. జయప్రద ఉత్తరప్రదేశ్ నుంచి గెలిచింది. తర్వాత మనం ఇక్కడ మీ ఓన్ శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో పోయి కంటెస్ట్ చేస్తాం. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వచ్చి నరసరావుపేటలు చేస్తాడు. లోకల్ మాట్లాడతాడు, అజ్ఞానంతో మాట్లాడితే నేనేం చేయను. జ్ఞానం తెచ్చుకొని మాట్లాడాలి, కొంచెం కరెక్ట్ చేసుకోండి, తప్పులు మాట్లాడద్దు. రాజకీయ నాయకులు చదువుకొని మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడితే బుద్ధి తక్కువ అయిపోద్దని వాళ్ళు తెలుసుకోవాలి. నేనేం చేస్తాను, నేను ఎంపీ స్టేటస్ ఏంటో కూడా తెలియట్లేదు, ఏమి రిప్రజెంటేట్ చేస్తే తెలియదు, నేనేం చేయగలను. ఎంపీ ఏం మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియట్లేదు, ఏ ఇష్యూస్ డీల్ చేయాలి. నియోజకవర్గంలో ఉన్నాయి చిన్న చిన్న చూస్తే పాటు రాష్ట్రం జరుగుతున్న సామాజిక ఆర్థిక అంతర్జాతీయ సమస్య గురించి మాట్లాడటానికి ఏమైనా చదువుకొని వస్తున్నారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? 545 మందిని ఎన్నుకుంటే మొత్తం 50 మంది 60 మంది పాలసీ డెసిషన్ చేస్తున్నారు. 145 కోట్ల మందికి అంతమందే పాలసీ డెసిషన్ చేసి మిగతా వాళ్ళన్నా టప్పట్ట కొడుతున్నారు. అవుతుందా? అంటే ఇంతమంది ఫేట్ ఎంతమందిలో పెడుతున్నాం మనం? నాట్ కరెక్ట్. వీళ్ళ పద్ధతి తప్పు, ఎన్నుకునే పద్ధతి తప్పు, క్యాండిడేట్ సెలక్షన్ తప్పు. నీ పార్టీ ఏదో గెలుస్తుంది, పార్టీ క్యాడర్ ఉన్నది గెలుస్తుంది కదని అనామకుండి చదువు లేని వాళ్ళని తెచ్చి పెట్టుకుంటుండేవి, ఇన్యాక్టివ్ వాడిని పెట్టుకుంటుండేవి. వీడు పోయి ఆడ మాట్లాడు, ఈడేం డబ్బులు వస్తాయని చూస్తుంటాడు. ఇదేనా డెమోక్రటిక్ సిస్టమ్ అనుకుంది? ఈ డెమోక్రటిక్ సిస్టంలో మనం ఎప్పుడు ప్రపంచాన్ని కంపీట్ చేస్తామండి? అమెరికా పోయి చూడండి, పార్లమెంటేరియన్ ఎలా మాట్లాడతాడు. యూకే పోయి చూడండి, ఈచ్ పార్లమెంటేరియన్ చూస్తే పిఎం కిందకి దిగి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళందరూ చదువుకుంటారు, ఎడ్యుకేటెడ్ ఎన్నుకుంటారు. ఇక్కడ మనం స్మగ్లర్ని, మర్డర్ అలిగేషన్ ఉన్నవాడిని, ఇసుక అమ్ముకునేవాడిని మీరేమో క్యాండిడేట్లు పెట్టి గెలిస్తే ఈడేం చేస్తాడు? ఇక్కడే కూర్చొని ఉంటాడు. అంటే ఇప్పుడు మీరు ఒక మాట ఉన్నారు, చదువుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చారని. సో బహుశా అవి జరిగాయి, జరుగుతున్నాయి కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరేమో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, నేను ఇన్ని కోట్ల మందికి నేను రిప్రజెంట్ చేయబోతున్నాను అనేసి. సో మీకు అంత స్వాతంత్రము స్వేచ్ఛ పార్టీ ఇస్తుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పని చేసేవాడిని ఎప్పుడు నో అని చెప్పలేదు. ఈజ్ ఎ గ్రేటెస్ట్ డెమోక్రటిక్ బిలీవర్. ఈ సమస్య ఉందంటే మాట్లాడండి, మనకి తీసుకోలేండి అంటాడు. అబ్జెక్షన్ పెట్టి చెప్పే వ్యక్తి కాదు. ఎవరికి అబ్జెక్షన్ పెడతాడంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ప్రిజుడ్యూస్డ్గా మాట్లాడతాడు కదా. వీడు మాట్లాడేది సెక్టేరియన్గా మాట్లాడతాడు, దేశానికి ప్రయోజనం కాదు, పబ్లిక్ అట్ లార్జ్ ప్రయోజనం ఉండదు. వీడి అవసరానికో లేకపోతే వీడిని ప్రమోట్ చేసిన ఇండస్ట్రీకో మాట్లాడతాడు. అది వద్దంటాడు ఆయన. జనరల్గా మాట్లాడితే ఈ నెవర్ అబ్జెక్ట్స్, నో లీడర్ అబ్జెక్ట్స్. మీరు ప్రిజుడ్యూస్డ్ సెల్ఫిష్గా మాట్లాడితే ఇది వద్దండి, ఇది ఆ ఇండస్ట్రీకి మీరు ఎందుకు మాట్లాడతారు అంటే ఫైనల్గా జెన్యున్ తీసుకోవాలి. ఫైనల్గా మీరు చాలా కార్యక్రమాలు చేస్తానంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఉన్నటువంటి టెంపో తగ్గిపోయి మీ పార్టీ మీకు సపోర్ట్ చేయకుండా చేయలేకపోతే అప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? రీకాల్ చేసుకునేటువంటి అధికారం అడిగే ప్రశ్నలోనే నాకేం అర్థం కావట్లేదు. కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం అనేది జరగదు. ఒకటి, కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం అనేది ఇట్ ఈస్ ఎ టెంపో, ఇట్స్ ఎ వెర్టికల్ గ్రోత్, ఇట్ ఈస్ నాట్ ఎ హారిజంటల్ గ్రోత్, ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ స్లంప్ గ్రోత్. వర్టికల్ గ్రోత్ ఈస్ ఎ వర్టికల్. పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తా అంటే చేయబాకు అని చెప్పదు. అభివృద్ధి చేస్తే పార్టీకి పైకి వస్తుంది, చేయండి అని చెప్తారు. ఇంకా దీనిలో అబ్జెక్షన్ పెట్టేది ఏముంది? నేను ఏమైనా నష్టం చేస్తే చేయబాకు, పార్టీకి నష్టం అవుతుంది అంటారు, ప్రభుత్వం నష్టం. అభివృద్ధి చేస్తాను, ప్రజలకు ఉద్యోగం పంపిస్తాను, చేయొద్దని ఎవరన్నా అంటారా? చంద్రబాబు నాయుడు అసలు అంటారు, నువ్వు చెయ్యి నేనున్నా నీ అనుకంటాడు. అట్లాంటి లీడర్ మాకున్నాడు కాబట్టి మాకు ఆ భయాలు ఏం లేవు, ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఓకే సార్, ఫైనల్ చివరిగా డెమోక్రటిక్ సిస్టంలో మనం ఉన్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థ, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. మీరు ఇందాక చెప్పినట్లు ఏదైతే కొన్ని ఇండిపెండెంట్ సెక్టార్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఏజెన్సీస్ ఉన్నాయి, తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి. అంటే వీటికి కూడా అధికారాలు లేనటువంటి పరిస్థితి, కొంతమంది కావాలని ఇబ్బందులు కూర్చోడం. ఇటీవల మన జిల్లాలో కూడా చూసాం, కొంతమంది తగలబెట్టడం కావచ్చు, కొన్ని వాహనాలు ధ్వంసం చేయడం కావచ్చు, వాటి మీద ఇప్పటివరకు కూడా చర్యలు లేనటువంటి పరిస్థితి. సో మీ మీద కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. సో వీటన్నిటిని కూడా ఏ విధంగా తీసుకొచ్చారు? అంటే మీరు కూడా గతంలో ఎన్నికల మనం సిస్టమ్ తెలిసిన వాళ్ళు మనకు తెలుసు. మీరు ఒక ఇష్యూ జరిగిందంటే
ఇదేం నా జబ్బు పట్టం కాదు కదా, ఆయన వచ్చి సర్జరీ చేసేసి కట్ చేయడానికి. ఇదే సిస్టమ్. పోలీస్ యాక్షన్ తప్పుగా జరిగిందంటే దానికి పెర్కులేట్ అవుతుంది. ఎవరికి యాక్షన్ తీసుకోవాలని హైయర్ అథారిటీస్ నిర్ణయించుకొని టైం తీసుకుంటారు. ఇది నిజమా కాదా, ఈయన చెప్పిన అలిగేషన్ నిజమా కాదా, ఇవన్నీ చూసుకొని టైం యాక్షన్ తీసుకుంటారు. నేను పెట్టగలది యాక్షన్ తీసుకోవాలంటే ఇది కాదు, ఇది ఇట్ ఇస్ నాట్ ఎ సర్జరీ. జరుగుతుంది, చూడండి జరుగుతుంది. అట్లాగే ఏ ఏజెన్సీ కూడా లోప్ సైడెడ్గా ఉండదు. లోపపు ఇష్టం అంటారు కదా, ఉండదు. కింద వాళ్ళు చేస్తుంటే దాన్ని ఎలా కరెక్ట్ చేస్తారని చూస్తారు. ఆ విధంగా చూసుకొని మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏది కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే మనం అనుకున్న ఎలక్షన్ కమిషన్ కానీ, ఈ ఏఈ కూడా హయ్యర్ లెవెల్లో మీరు ఇది చేయండి, లేకపోతే మేము తప్పు చేస్తామని అంటారు. అవి తప్పు చేస్తే రాజ్యాంగం తప్పు అయిపోతుంది. ప్రజల్లో ప్రజాస్వామ్యం ఎంతగా ఉంటుందంటే, మీరు 100 మందిలో 2 మంది దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ 98 మంది ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి రెడీగా ఉన్నారు. అట్లా రెడీ లేకపోతే 1947లో ప్రజాస్వామ్యం వస్తే మనతో పాటు వచ్చిన పాకిస్తాన్ ఏమైపోయింది, మనతో పాటు వచ్చిన శ్రీలంక ఏమైపోయింది, మనతో పాటు వచ్చిన ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక 50 ఉన్నాయి, ఏమైపోయినాయి? తుపాకీలు పట్టుకొని రోడ్డు మీద ఉంచున్నారు. మనం లేవే, రిక్షావాడు కూడా మాట్లాడతాను, మనకు స్వాతంత్రం ఉందా లేదా, మన ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఖచ్చితంగా 5 ఏళ్ళకి ఎలక్షన్ కట్టుకుంటాం లేదా? అంటే ఎన్నికలే సరిగా జరగట్లేదు, క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇంకా కూడా అంటే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళినా కూడా మనం ఇట్లాంటి మనం యూజ్ చేయటంలో తప్పు ఉంది. మన పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ హోల్ యూరోప్. మన పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ హోల్ అమెరికా అండ్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. వాళ్ళని తీసుకొచ్చి మనం ఎట్లా కంపేర్ చేస్తాం? వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ మనం కంపేర్ చేస్తాం. వీ హ్యావ్ అవర్ ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ. We have languages problem, we have regional differences, we have color differences, we have anything. ఈవెన్ అగ్రికల్చర్ కూడా డిఫరెన్స్ ఉంది. పంజాబ్లో పండింది మనకు పండదు, మనకు పండింది తమిళనాడులో పండదు. సో ఇన్ని డిఫరెన్స్ ఉన్నది. 145 కోట్ల ప్రజలు యూనిటీగా బ్రతుకుతున్నారు. ఫీల్ హ్యాపీ. దేర్ ఆర్ నో క్రైమ్ రేట్, దేర్ ఆర్ నో మోర్ క్రైమ్స్. క్రైమ్ రేట్ ఈస్ వెరీ లెస్. ఇది ఈ పాపులేషన్కి, తక్కువ ఉన్న పాపులేషన్కి అమెరికాలో క్రైమ్ రేట్తో పోల్చి చూడండి. వీఆర్ ఆల్ గుడ్ పీపుల్, బిలీవ్ ఇన్ డెమోక్రసీ. ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, దాన్ని పట్టుకొని దీన్ని హైలైట్ చేసి 98% ఉన్న మెరిట్ని మర్చిపోతే ఇట్ ఈస్ రాంగ్. ఈవెన్ టీవీస్ కానీ పేపర్లు కానీ మీరు గమనించండి. 3%, 5% ఉన్న క్రైమ్ రేట్ను, 3%, 5% ఉన్న అండర్ డెవలప్మెంట్ను వేస్తే వాట్ అబౌట్ 95%, 96%? యూ హైలైట్ ఆన్ దట్, టేకింగ్ ద హోల్ సిచ్యువేషన్ ఇన్ టు కన్సిడరేషన్. లేదా చిన్న దాంతో పోల్స్తారా? అంటే పోలుస్తారు. 145 కోట్ల మందికి రోజు ఫుడ్ పెట్టాలండి. ఇక్కడ 2 పూటలు, కొంతమందికి 1 పూటే దొరుకుతుంది, 3 పూటలు తినాలి. కెన్ యూ ఇమాజిన్ మన ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్? ఎవడు అడుగుతున్నాడు మన ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ లేదని. అది నీకు డొమెస్టిక్గానే లేదు, వేర్ డూ యూ ఎక్స్పోర్ట్? స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ రైస్, స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ వీట్, స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ సోయాబీన్, స్టిల్ వీఆర్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ కోకోనట్. వై? 145 కోట్లు తినంగా ఇంకా చేస్తున్నాం. సో ప్రపంచాన్ని ఫీడ్ చేస్తున్నామండి మనం. వీఆర్ ద పీపుల్ హూ ఆర్ ఫీడింగ్. సో నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చిత్తూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తనకు ఉన్నటువంటి వ్యూహాలతోటి ముందుకెళ్తానని చెప్పడమే కాకుండా, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కేవలం ఒకరిద్దరి ద్వారా జరుగుతున్నటువంటి అంశాలు మాత్రమే అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల్లో ముందుకెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా గెలిచి కేవలం ఒక చిత్తూరుకే కాదు, పార్లమెంట్ అంటే దేశానికి ప్రాతినిధ్యం వచ్చేటటువంటి ఒక మెంబర్ కాబట్టి, సో అన్ని అంశాల పట్ల ఖచ్చితంగా జాగరూకతతోటి మెలుగుతాను, ప్రజలంతా కూడా తనను బలపరచాలని చెప్పేసి దగ్గుమల్ల ప్రసాదరావు గారు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్, చిత్తూరు.